వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగ్ని. ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా ఉద్యోగాలు ఊడిపోతాయేమో అనే టెన్షన్ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణ కంప్యూటర్ రంగం. కంప్యూటర్ల రాకతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని అంతా భయపడ్డారు. కానీ ఇప్పుడు అదే కంప్యూటర్ కొత్త పుంతలు తొక్కి లక్షలాది ఉద్యోగాలు తెచ్చిపెట్టింది. మరి ఇదే మాదిరిగా కృత్రిమ మేధ పైన కూడా అపోహలు పెట్టుకుంటున్నారని చెప్తున్నారు నిపుణులు. మనిషి మేధస్సుకు ప్రత్యామ్నాయంగా చెప్తున్న ఏఐతో మానవ ప్రమేయం తగ్గిపోతుందా? అంతా టెక్నాలజీయే చూసుకుంటుందా? మరి ఆ టెక్నాలజీని మేనేజ్ చేసేవారు ఎవరు? ఇలా అనవసర భయాలు, అర్థం లేని అపోహలు కృత్రిమ మేధపై గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఏఐతో లాభమా నష్టమా అనే అంశంపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వంటి వారు ఏఐ వల్ల భవిష్యత్తులో అందరూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదమే తప్పు, దానిని డిఫరెంట్ ఇంటెలిజెన్స్ గా పిలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సిటిఓ రఫీ తరఫ్దార్ మాత్రం కృత్రిమ మేధను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం జాబ్ వరల్డ్లో 2 విభాగాలుగా విభజించారు నిపుణులు. ఒక విభాగంలో ఏఐ సృష్టికర్తలు ఉంటుంటే మరో దానిలో ఏఐ వినియోగదారులు ఉంటున్నారు. అందుకే దాదాపు అన్ని కంపెనీలు కూడా ఈ 2 విభాగాల్లో సమర్థుల కోసం ఎదురు చూస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళు ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న వారికే తక్షణం ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఏఐ సృష్టికర్తలుగా మారాలని, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే 2025 సంవత్సరాన్ని ఏఐ సంవత్సరంగా ఏఐసిటిఈ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 14,000కు పైగా ఏఐసిటిఈ అనుబంధ సంస్థలకు చెందిన 4 కోట్ల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. భారత్ను ఈ అంశంలో విశ్వగురువుగా మార్చాలన్న లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అడుగులు వేస్తోంది. అన్ని బ్రాంచీలలో ఏఐ పాఠ్యాంశాలను చేరుస్తున్నారు. ప్రాథమిక అంశాలతో పాటు అడ్వాన్స్డ్ ఏఐ పాఠ్యాంశాలు చేర్చి సిలబస్లను పిల్లలకు అందిస్తున్నారు. ఏఐసిటిఐ ఈ నిర్ణయం తీసుకుంది. అవగాహన వారోత్సవాలు, కార్యశాలల్లో నిపుణుల ప్రసంగాలు, హ్యాకథాన్లు నిర్వహించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. స్టూడెంట్స్ చాప్టర్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు ఒకరికి ఒకరు కలిసి ఎలా నేర్చుకోవాలి, ఏఐలో ఆవిష్కరణలు ఎలా తీసుకురావాలి అంటివి కూడా నేర్పించడం ఇక్కడ జరుగుతుంది. కళాశాలలో ల్యాబ్లు నెలకొనడం, విద్యార్థులకు ఏఐ రంగంలో అవకాశాలు తదితర వాటిపై కౌన్సిలింగ్లు నిర్వహించడం కూడా చేస్తున్నారు. మరిన్ని మోర్ కంటెంట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు విఎస్టీ న్యూస్.